మా నాన్న ఉన్నాడు, ఆయనలో నేనున్నాను. ఇది బైబిలే చెప్తున్న సత్యం. లేవీకి అబ్రహాముకి 3 తరాల ఎడమ ఉంది. అబ్రహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు కొడుకులు 12, అందులో ఒకడు లేవి. కానీ షాలేము రాజు మెల్కీసెదెకు అనబడిన ఈ మెల్కీసెదెకు అనే ఆయనకు అబ్రహాము దశమ భాగం ఇచ్చినప్పుడు సొదొమ గొమొర్రాలను తన్ని అది మొత్తం తీసుకొని వాళ్ళందరినీ ఈడ్చుకొని పోయేటప్పుడు ఆ టీంలో లోతును కూడా తీసుకొని పోయారని అబ్రహాంకు తెలిసి ఆ 4 రాజుల్ని తన్ని వాళ్ళ దగ్గర ఉన్న సొత్తునంతా కూడా స్వాధీనం చేసుకుని రిటర్న్ అయినప్పుడు ఆయన తను పట్టినటువంటి దానిలో మెల్కీసెదెక్కి దశమాంశములు ఇచ్చాడట. ఆ దశమ భాగం ఇచ్చినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను అని ఉంది. వాస్తవంగా ఇస్సాకే పుట్టలా, అప్పుడు ఇస్సాకే పుట్టలా. ఇస్సాకు పుడితే కదా యాకోబు. ఇస్సాకే పుట్టలేదంటే యాకోబు పుట్టలా. యాకోబు అనేవాడే ఉనికిలో లేనప్పుడు లేవి ఎక్కడా? లేవి అనేవాడు లైన్లోకి రావాలంటే అబ్రహాంకి ఇస్సాకు పుట్టాలి, ఇస్సాకు యాకోబు పుట్టాలి, యాకోబుకి లేవి పుట్టాలి. కానీ అసలు ఇంకా ఈ 3 వ్యక్తులు ఇంకా భూమి మీదికి రాలా వ్యక్తిగతంగా బయటకు. కానీ ఈ 3 అబ్రహాంలోనే ఉన్నారు అని చెప్తుంది వాక్యం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. అదంట 7, 9. ఒకసారి బైబిల్ ఉంటే తీసి అండర్లైన్ చేయండి. నేను చెప్పేటప్పుడు మీరు జాగ్రత్తగా వింటే మిమ్మల్ని తర్కించేవాళ్ళు, మిమ్మల్ని వాదించేవాళ్ళు, మిమ్మల్ని ప్రశ్నించేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో తిరిగి మీరు తర్కించవచ్చు, మాట్లాడవచ్చు. చెప్పే విషయాలు మీరు జాగ్రత్తగా తీసుకోకపోతే అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎర్రిమోకాలు వేసుకొని చూడాల్సి వచ్చింది. దయచేసి కొంచెం వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యం చూడండి. అక్కడ ఏముందో శామ్యూయల్ చదువునానా. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవీయు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. అది ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా? సహజంగా స్త్రీ గర్భంలో బిడ్డ ఉంటాడనేది మనకు తెలిసిన విషయం. కానీ స్త్రీ గర్భంలోనికి బిడ్డ ప్రవేశించడానికి ముందే పితరుని గర్భంలో ఉంటాడు. ఇది సైన్స్ చెప్పినా, మనస్సాక్షి చెప్పినా, మనకు తెలిసినంత వరకు బైబిల్ చెప్పినా కూడా లేవి ఎవరి గర్భంలో ఉన్నాడని ఉంది? పితరుని గర్భములో ఉండెను. తద్వారా పితరుడు ఇచ్చినప్పుడు లేవి కూడా దశమాంశములు ఇచ్చాడు అన్నాడు. ఇప్పుడు లేవి ఉనికిలో ఉన్నట్టా లేనట్టా? పెద్దగా చెప్పండి. ఎవరిలో ఉన్నాడు? ఓకేనా? అబ్రహాములో ఇస్సాకు, ఇస్సాకులో యాకోబు, యాకోబులో లేవి. అబ్రహాములో ఇస్సాకే ఒక చిన్న బీజకణ రూపంలో ఉంటే మరి ఇస్సాకులో ఈయన ఎట్లున్నాడు, ఈయనలో లేవి ఎట్లున్నాడు? ఆ లేవి గోత్రంలోంచి అహరోను, మోషే వీళ్ళందరూ వచ్చారు కదా. ఏందండి ఆయన డిజైన్? అసలు ఏంది ఆయన పనితనం? అందుకే దేవుణ్ణి అర్థం చేసుకోవటం అంత తేలికైన విషయం కాదు. పెద్ద పెద్ద మేధావులు కూడా, ఎంత పెద్ద జ్ఞానవంతుడు కూడా దేవుణ్ణి అర్థం చేసుకోవటం అనేది తేలికైన విషయం కాదు. ఏదైనా మనకు తెలియాలంటే తను గురించి ఆయన చెప్తే తప్ప మనకు తెలియదు. అంత గొప్పవాడైన దేవుణ్ణి అంతా నాకు దొరికిపోయాడు, నా జేబులోనే ఉన్నాడు అన్నట్టు మనం ఫీల్ అయితే ఎలా? ఏదో కాస్త చనివిచ్చాడని. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి బిడ్డలారా. ఇప్పుడు లేవి ఒక మానవుడు. అబ్రహాం ఉన్నప్పుడే లేవి కూడా ఉన్నాడన్నది నిజమైతే, తండ్రి ఉన్నప్పుడు ఆయన కుమారుడు ఉన్నాడా లేడా? తండ్రి ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచి కుమారుడు కూడా ఉన్నాడు. ఏ కొంచెం మెదడున్నా, ఏ కొంచెం అందులో గుజ్జున్న తలకాయలో ఇట్టే అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక.